ఈరోజు వైశ్య సంఘం తరఫు నుండి గట్కేసర్ వారందరి వైశ్య సంఘం సంబంధించినటువంటి యువకులు, కుల పెద్దలు, వైశ్య సంఘానికి సంబంధించినటువంటి మహానుభావులందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నేను గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే వాస్తవంగా ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కేరళను చూసాం, ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారిని 2 సార్లు చూసాం, సుధీర్ రెడ్డి గారిని ఒకసారి చూసాం. ఇంతమంది మారినా ఈ గట్కేసర్ యొక్క బ్రిడ్జి రాత మారడం లేదు అంటే దీన్ని ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలలో ఓట్లేసి గెలిపించినటువంటి అన్ని పార్టీల నాయకులకు నేను మాత్రం ఈసారి ఈటెల రాజేందర్ గారి ఎంపీగా గెలిచాడు కాబట్టి ఆ నిర్మాణంలో నా పాత్ర కానీ, ఈటెల గారి పాత్ర, మా పార్టీ కార్యకర్తల యొక్క పాత్ర తప్పకుండా ఇన్ని రోజులు శ్రమ పడ్డటువంటి గట్కేసర్ నాయకులందరూ కూడా, శ్రమించినటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక శుభ సూచకం నిర్మాణం వెంటనే ఆ సత్యరెడ్డి గారు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం అమ్మ ఇవ్వనిదే ఎవరు కూడా చేయరు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు వెంటనే పెంచి ఈ ప్రజలకు, గట్కేసర్ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కావడం లేదంటే గేటు వల్లనే. గేట్ అవతల ఉన్నటువంటి పరిస్థితులకు, గేట్ ఇవతల ఉన్నటువంటి పరిస్థితులకు చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి గట్కేసర్ అభివృద్ధిలో మనందరి యొక్క పాత్ర ఉండాలని వైశ్య కుల సంఘం ఒక మహాత్ముని యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి జాతి. వాళ్ళు హింస చేయరు. ఒక్క పోలీస్ స్టేషన్లో వాళ్ళని కేసులు ఉండవు, ఒక్క మర్డర్ కేసులు ఉండవు, చీటింగ్ కేసులు ఉండవు. అలాంటి సౌమ్యమైనటువంటి పద్ధతిలో ప్రారంభం చేసినందుకు వారి నిరాహార దీక్షకు నేను ప్రారంభానికి ఈరోజు ఇక్కడ రావడం నేను గర్వపడతా ఉన్నా. మనందరి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రజల యొక్క గోడును రాజకీయ నాయకులు విని అందరూ ఒక్కటై కలుసుకున్నప్పుడు ప్రభుత్వాలే మారిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు. పిల్లర్స్ వరకు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వమైనా ఇప్పుడైనా నిధులు వెంటనే కేటాయించి